కరీంనగర్ పార్లమెంటు ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. మరి ఇప్పుడు కరీంనగర్ యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావు గారు బరిలో ఉన్నారు. మరి ఆయన గెలుపు అవకాశాలపై మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గిరిజన సంఘాల రాష్ట్ర నాయకులు నున్సవత్ భాస్కర్ నాయక్. అన్న, ఎట్లుంది కరీంనగర్లో వెల్చాల రాజేంద్రరావు యొక్క గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? మీరు ప్రచార శైలి ఏ విధంగా కొనసాగుతుంది? వెల్చాల రాజేంద్రరావు గారి గెలుపు చాలా బాగుందండి. ఎందుకంటే గతంలో వారి ఫాదర్ కూడా కరీంనగర్లో 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి ఆ దిశగా వారి ఫాదర్ కూడా సమితి ప్రెసిడెంట్ ఏదో ఉండేది. ఈయన కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ చేసిండు. సో వాళ్ళ నాన్న ఉన్న రోజులు ఆయన వ్యాపారాలు చేసినాడు. ఆయన వేరే వేరే దేశాల వ్యాపారాలు ఉన్నాయి. ఆయన మంచి వెల్ సెటిల్ అండి. వాళ్ళ ఫాదర్ జరిగిపోయిన తతంగం వాళ్ళ ఫాదర్ ఏమన్నాడంటే, నేను పోయిన తర్వాత కరీంనగర్లో నువ్వే కరీంనగర్ ఓన్లీ నీ ఫ్యామిలీ కాదు, కరీంనగర్ టోటల్ ఫ్యామిలీకి నువ్వే వారసు, నువ్వు కరీంనగర్లో ఉండాలి అనే కాన్సెప్ట్ని వాళ్ళ ఫాదర్ చెప్పిన తర్వాత ఈయన ఏంటంటే, నా చావైనా నా బతుకైనా కరీంనగర్లో ఉంటాను, నేను కరీంనగర్ ప్రజలతోనే మమకాయం ఉంటా అనే దాని మీద వారు ఉన్నాడు. దాంతోపాటు మంత్రి గారు కృషి చాలా బాగుంది. మంత్రి గారు టోటల్ ఎయిర్ కాన్ఫరెన్స్లో మంచి మూమెంట్ కానీ ఎలక్షన్ కోడ్లలో బాగానే తిరుగుతున్నారు, బాగానే చేస్తున్నారండి. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. మేము బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుపుతాం. ప్రజలు కూడా మంచి బ్రహ్మరథం పెడుతున్నారు. దీనికంటే ముందు అసలు నున్సవత్ భాస్కర్ నాయక్ స్వగ్రహం ఎక్కడ? అసలు హుస్నాబాద్లో ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు హుస్నాబాద్కు భాస్కర్ నాయక్ సంబంధం ఏంటి? వాస్తవంగా మా తాత, అంటే నాకు మా నాన్నకంటే ముందు మా తాత ఎర్రబల్లి వాస్తవులు. దాని తర్వాత ఏంటంటే మేము ధర్మారంలో సెటిల్ అయినామండి. ధర్మారం మండలంలో బంజర్పల్లి అనే విలేజ్. అక్కడ నాకు ఇంత వ్యాపారం ఉంది. నేను కరీంనగర్లో సెటిల్ అయినా. నాకు కరీంనగర్లో కూడా వ్యాపారాలు ఉన్నాయి. నేను ప్రస్తుతానికి ఇప్పుడు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం వైస్ ప్రెసిడెంట్గా తెలంగాణ స్టేట్లో మూమెంట్ తీసుకుంటున్నాము. ఎందుకంటే మా గిరిజన సంఘాలకు, మా గిరిజనులకు మంచి చెడు ఏది ఉన్నా ఆ దిశగా పనిచేస్తున్నాము. ఇంతకుముందు మీరు ఇక్కడ జడ్పీటీసీగా పోటీ చేశారు కదా? గతంలో ఇక్కడ జడ్పీటీసీగా పోటీ చేసి ఇండిపెండెంట్గా అంటే 15 రోజుల్లో ఒక 7-8 ఓట్లు సంపాదించినాము. ఒక 2000-3000 ఓట్లు ఏదో కొంత ఫెయిల్ అయినాయి. నాకు ఈ మండలికి ఎందుకో ఆ సంబంధం ఇక అది కంటిన్యూ ఉంటుంది కూడా. ఈ మండలం అంటే నాకు అపరమైన గౌరవం ఉంది. ఎందుకంటే ఈ మండలంతో పాటు ఈ కాన్స్టిట్యూన్సీలో కూడా మా ట్రైబల్స్ ఎక్కువ ఉన్నారు. ఈ 4-5 మండలాలు ఈ కాన్స్టిట్యూన్సీలో ఇప్పుడు ఉమ్మడి జిల్లా చూస్తే, గతంలో చూస్తే ఈ జిల్లాలో ఉన్నంత పాపులేషన్ ఇంకెక్కడ కూడా లేదు. అందుకనే నాకు ఈ మండలితో మంచి సంబంధం ఉంది. ఈ కాన్స్టిట్యూన్సీలో కూడా ఆ దిశగా పనిచేస్తున్నాం. సో గిరిజనులందరూ ఎటువైపు ఉన్నారు? మా గిరిజనులందరూ కూడా గతంలో, ఈ రోజు కాదు, ఆ రోజు ఇందిరమ్మ కాడికెళ్ళి కానీ, రాజీవ్ గాంధీ కాడికెళ్ళి కానీ మాకు కాంగ్రెస్ అంటేనే అభిమానం. మా గిరిజనులు ఎస్సీ, ఎస్టీ, బీసీలు నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్కే మొగ్గున్నారు, కాంగ్రెస్కే ఓటేస్తారండి. బీఆర్ఎస్ పార్టీ నుండి వినోద్ కుమార్ గారు, బీజేపీ నుండి బండి సంజయ్ గారు, వాళ్ళు దాదాపు రాష్ట్ర స్థాయి నాయకులు. వీళ్ళిద్దరి మధ్యలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేంద్రరావు గారు కొంత అంటే ఎక్కువ పరిచయం లేని వ్యక్తిగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీని మీద మీ వివరణ ఏంటి? వీళ్ళిద్దరూ రాజకీయంలో రాకముందు వీళ్ళ ఫాదర్ కరీంనగర్కి ఎమ్మెల్యే. అప్పుడు వినోద్ కుమార్ గారు కూడా రాజకీయంలో లేరు, వారు అడ్వకేట్గా ఉండేది. బండి సంజయ్ అనేది ఈ మధ్య కాలంలో వచ్చి మీరు చూస్తూ ఉన్నారు. అంతకుముందు వీళ్ళది రాజకీయ ఫ్యామిలీ, రాజకీయ వారసత్వం. ఆ దశగా వీళ్ళ ఫాదర్ గతంలో ఉండేది. ఈయన కూడా పీఆర్పీ నుంచి పోటీ చేసి 1,75,000 ఓట్లు వచ్చినాయండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజారాజ్యం పార్టీలో పోటీ చేసి 1,75,000 వచ్చింది. దాని తర్వాత కొంత హైదరాబాద్లో ఉన్న విషయం వాస్తవం. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఉన్న రోజులు ఆయన హైదరాబాద్ వ్యాపారం చేసిండు. వాళ్ళ నాన్న జరిగిపోయిన తర్వాత వాళ్ళ నాన్న క్లియర్గా చెప్పిండు, అరే నువ్వు కరీంనగర్లో ఉండాలరా, నువ్వు కరీంనగర్ ప్రజలతో మమకాయ ఉండాలంటే. ఆయన కూడా ఇప్పుడు ఏంటంటే, నేను ఏదన్నా కానీ, నేను గెలిచినా ఓడినా, నా చావైనా బతికైనా నేను ఇక్కడే ఉంటా అని చెప్పి డిసైడ్ అయినా మంచి ఇల్లు కూడా కట్టుకున్నారండి రాజేంద్రరావు గారు. ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఉన్నంత ఊపు ప్రస్తుతం ఎంపీ ఎలక్షన్లకు కాంగ్రెస్ అంత ప్రభావం ఉందా? ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే అంటే స్పెసిఫిక్గా కరీంనగర్ చెప్పాలంటే మాత్రం మా మంత్రి గారి చొరవతోనే చాలా బాగుంది. ఇక పర్లేదు, మీరు అనుకున్న దానికంటే బాగానే ఉంది. ఎస్టీ, ఎస్సీ, బీసీలు అయితే 100% దాంట్లో మార్పు లేదండి. వాళ్ళు ఇది ఎందుకంటే ఇప్పుడు చాలా ముప్పు జరిగిపోయే పరిస్థితిలో ఉంది. ఎందుకంటే రాజ్యాంగానే మారుస్తూ అంటున్నారు. మోడీ గారు ఏంటంటే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీలో రిజర్వేషన్ తీసేస్తా అనడం కానీ, ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిస్తున్న రాజ్యాంగాన్ని మారుస్తా అనే తత్వంలో ఉన్నారు కనుక మా వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్, మా వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు, మా వాళ్ళకు కూడా అవగాహన ఉంది.
కనుక ఆ దశగా అందరు కూడా కాంగ్రెస్కి ఓటేయాలి, కాంగ్రెస్ని బతికేయాలని ఆలోచనతో ఉన్నారు. గిరిజన సంఘాలను అందరినీ కూడా ఏకం చేసి కాంగ్రెస్ పార్టీకి ఉండేలా ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయి? మేము అంటే గతంలో చూస్తే ఇప్పుడు గతంలో ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయో దగ్గర ఒక 40-50 కాన్స్టిట్యూన్సీలో మా ఓట్లతోనే మెజారిటీతో గెలవడం జరిగింది. సో ఈ రోజు కూడా మేము ఆ దిశగానే పనిచేస్తూ ఉన్నాము. డెఫినెట్గా మా సంఘాలు, మా కుల సంఘాలు కానీ, మా ఇంకా ఎన్ని సంఘాలు ఉన్నా ఎక్కడేమున్నా లాస్ట్కి వచ్చేసరికి మాత్రం కాంగ్రెస్కి ఓటేస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు నాట్ ఓన్లీ ఎస్టీ, ఎందుకంటే ఏ కమ్యూనిటీకి అయినా పైప్ లైన్ లెవెలింగ్ చేస్తే మాకు ఇంత పైప్ లైన్ సబ్సిడీ వచ్చాయి, బావి దవ్వితే సబ్సిడీ వచ్చేది, బోర్ వేస్తే సబ్సిడీ వచ్చేది. ఆ సబ్సిడీ అనేది మొత్తం తీసేసారు. సబ్సిడీ అనేది ఎక్కడ లేదు, ఏ కమ్యూనిటీకి లేదు. ఓన్లీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే లబ్ధి పొందింది తప్ప మిగతా వాళ్ళకు ఏం లబ్ధి అనేది లేదన్నమాట. అందుకని అది గ్రహించి మేము కాంగ్రెస్కే ఓటేయాలని డిసైడ్ అయ్యాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు చేయలేదని చెప్పి, రైతు బంధు కూడా పూర్తి స్థాయిలో పడలేదని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాళ్ళు ఆరోపించడం తప్పండి. 6 గ్యారెంట్లలో 5 గ్యారెంట్లు అమలు చేసినాము, ఇంకో గ్యారెంటీ కూడా చేయబోతున్నాము. ఎలక్షన్ కోడ్ వచ్చింది కనుక ఆగింది. దాంతోపాటు రైతు బంధు ఏదైతే ఉందో కేసీఆర్ 500 ఎకరాలు ఉన్నట్టు కూడా రైతు బంధు ఇచ్చాడు. రైతు బంధు కూడా మేము కూడా దాంతో విద్యావంతులతో కానీ మిగతా రాజకీయాలతో చర్చిస్తున్నారు మా వాళ్ళు. ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి, ఎక్కడ వరకు కటాఫ్ చేయాలని ఉంది. ఈ రోజు వరకు కూడా 5 ఎకరాల వరకు రైతు బంధు ఇచ్చినామండి. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థి పార్టీ అంటే మీకు అపోజిట్ బీజేపీనా బీఆర్ఎస్? అసలు మాకు ఏ పార్టీ కూడా ప్రత్యర్థి లేదు ఆ మాట మాట్లాడితే. కాకపోతే కొంత బీజేపీకి మాకు నడుస్తుంది. టీఆర్ఎస్ అనేది 3rd ప్లేస్. టీఆర్ఎస్ అనేది ఎక్కడ కూడా లేదు, అది జీరోనే. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి మీరు అంచనా వేస్తున్నారు? ఉన్నటువంటి 17 సీట్లలో మేము 15 సీట్లు వస్తాయని బలంగా నమ్ముతాం. 15 ఒక 2 సీట్లు ఏమైనా బీజేపీకి పోతే కానీ టీఆర్ఎస్కి అయితే గుండుసున్నాయి, ఏం రాదు. అంత నమ్మకం మీకు ఎలా ఉంది? గతంలో మేము చేసినటువంటి అభివృద్ధి కానీ, గతంలో మేము చేసినటువంటి పనులు కానీ, ఇప్పుడు ఆనాడు ఇందిరమ్మ ఏదైతే ఇచ్చిందో ఆ ఇండ్లే తప్ప కేసీఆర్ అన్నాడు డబుల్ బెడ్రూమ్ అయితే చాలా అట్లా కాదు, అల్లుడ తేడు ఉండాలి, బిడ్డ తేడు ఉండాలి, డబుల్ బెడ్రూమ్ అన్నాడు. డబుల్ బెడ్రూమ్ లేదు, గుండు సున్న పెట్టిండు, ఎవరికి కూడా ఒక ఇల్లు ఇచ్చినటువంటి పాపం లేదు. ఈరోజు ధర్ని అని కూడా పెట్టిండు. ఇండియాలో ఎక్కడ లేదండి ధర్ని, ఒక తెలంగాణలో ఎందుకు పెట్టిండంటే ఆయన ఎంత అయితే ఉందో అంత లాక్కోవాలని. హైదరాబాద్ చుట్టూ కొన్ని లక్షల ఎకరాల భూములు ఉన్నాయి, అవన్నీ కూడా నైట్ ఓపెన్ చేసి ధర్ని అంత వాళ్ళ పేరుని ఎక్కించుకొని పొద్దునంతా క్లోజ్ చేస్తున్నారు. ఆ ధర్ని పెట్టడం వల్ల కలెక్టర్ చేతులు కూడా ఏం లేదు. ఇప్పుడు పాపం ఎంత మంది ఇబ్బంది పడుతున్నారు, దగ్గర ఒక 50 లక్షల మంది రోడ్ల మీద పడి తిరుగుతున్నారు ధర్ని చేయబట్టి. ఏమనంటే మా చేతులు ఎంఆర్ఓ చెప్తాడు, ఎంఆర్ఓ చెప్తే కలెక్టర్ దగ్గర పోతుంది, ఎక్కడ కూడా ఏం పనులు అయితే లేవు. ఎందుకంటే అదంతా కూడా హైదరాబాద్ నుంచి ఆపరేటింగ్, అదంతా కూడా కేసీఆర్కి ఎవరైతే తొత్తుగా ఉన్నారో అట్లాంటి ఆఫీసర్తోనే ఆపరేటింగ్ చేస్తుంటే తప్ప కలెక్టర్ చేతులు కూడా ఏం లేదు. అదంతా కూడా ఇక అది చెప్పుకుంటూ పోతే మామూలు దుర్గం లేదు కేసీఆర్ది. ఎందుకంటే ప్రాణహిత చేవెల యాక్చువల్ ఇప్పుడు ఏదైతే ప్రాజెక్ట్ కాళేశ్వరం అంటారో అది కాళేశ్వరం కాదండి, అది దాని పేరు ప్రాణహిత చేవెల. బిఆర్ అంబేద్కర్ పేరు మీద రాజశేఖర్ 2009లో బతుకున్నప్పుడు 37,000 కోట్ల ప్రాజెక్టుతోని 25 ప్యాకేజీలు కౌటాల బెజ్జూర్ దగ్గరే. కౌటాల బెజ్జూర్ అంటే మన ఆదిలాబాద్ ఎండు, అంటే ఇటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ, అటు ఛత్తీస్గఢ్, ఆ 3 నదుల మధ్యలో శంకుస్థాపన చేసిండు ఆయన బతుకున్నప్పుడు. అదంతా 37,000 కోట్లతో 27 ప్యాకేజీలు పెట్టిండి ఆ రోజు ఆయన బతుకున్నప్పుడు. అది తెలంగాణలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకటే ప్యాకేజ్ 4 మాత్రమే వచ్చింది, మిగతా వాళ్ళందరూ 4.X చేసి చేసినటువంటి దాన్ని ఆయన చనిపోవడంతో దాని తర్వాత రోసే వచ్చిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు, దాన్ని అట్లా పెట్టేసి అది రీడిజైన్ అని 150,000 కోట్లకు తీసుకుపోయింది. 150,000 కోట్లు అది కేసీఆర్ ఒక్కడే కట్టాడు. కేసీఆర్ తిన్నాడు కానీ కట్టేదంతా ప్రజలు కట్టాలి. సో అది కూడా నేలమట్టం అయిపోయింది. మేము ఆ రోజు ఎప్పుడో శ్రీరామ్ సాగర్ కట్టినాం 100 సంవత్సరాల కింద, ఇప్పటికీ చెక్కు చెదరలేదు. నిన్నాక మొన్న కట్టినటువంటి ప్రాజెక్టు ఎక్కడెక్కడ పిల్లర్లు కూలిపోయినాయి. కేసీఆర్ ఎవరు చెప్పినా వినడు, ఎందుకంటే ఏ ఇంజనీర్ వచ్చినా మీరు కూర్చోండి మీకు ఎవరికి నాకే కింద మట్టి ఉంది సార్ వద్దు సార్, కింద ఇసుక ఉంది సార్ వద్దు, కింద బొగ్గున్నాడు మీకు తెలుసా నాకు తెలుసా కూర్చోరు అని చెప్తారు కేసీఆర్. ఆ రకంగా చేసిండు ఆయన. ఓకే, ఇదండి మన కరీంనగర్ పార్లమెంట్ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితిని మన నున్స్వాత్ భాస్కర్ నాయక్ గారు మనోగతం ఇది.